తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఇన్స్పిరేషన్ గానీ నాన్నగారు కంచెలు వచ్చారు. వారసత్వ సంపదగా మాకు కూడా నే మనసున నేలేనా మురిపించి మై మరపించి, మురిపించి మై మరపించి నా మనసును దోచితివే. ఇప్పుడు బాగా గుర్తుండిపోయిన నాటకం ఏం చేశారు మీరు? చందమామను భోలు మందయానముకంబు సుందరి సువర్ణమును భోలు సఖియమేను. ఎందుకని నాటక రంగానికి ఆ గుర్తింపు కానీ అది లేదు ఇప్పుడు లేదు, ఎందుకంటే టీవీ రంగాలు. ఇప్పుడు వచ్చిన జానపదాలకి అప్పటికి డిఫరెన్సెస్ అంటే మీరు ఏం నోటీస్? చాలా అర్థవంతమైన పదాలు ఉండేది. ఇప్పుడు ఇన్స్టా ఐడి లేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో. పై పైకి అందరూ శ్రీరామచంద్రులే, పై పైకి అందరూ శ్రీరామచంద్రులే, లోపల జబర్దస్తు చమక్చంద్రలే. ఒక మాట అనాలనిపిస్తుంది నాకు, అంటే మీకు రావాల్సినంత పేరు రాలేదేమో అని చెప్పి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. నాటకం అంటే మన జీవితాన్ని అద్దం పట్టి చూపిస్తుంది, అలాగే జానపదం అంటే మన సంస్కృతికి సంప్రదాయాలకి ప్రతీక. అయితే ఈ రెండిట్లో కూడా 15 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన పాట అంటే ఇలా వినంగానే ఆయన వాయిస్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు బసంపల్లి నరేష్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మంచి ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ పాట మీకు ఏముందో మైండ్ లా? జానపద పాట ఒకటి, ఎందుకంటే చెవులు ఇలా చిల్లు పడిపోవాలి అంత పాడాలి మీరు. తప్పకుండా. దశరథి గారు మహబూబాద్ వాసిని కాబట్టి దశరథి గారిది ఒక్కసారి వినిపిస్తా. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కుల మతాల సుడిగుండంలో బలి అయిన పవిత్రులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో. సరే, రీసౌండ్ వస్తుంది. ఎంత అద్భుతంగా ఎక్స్ప్రెషన్ కానీ ఎమోషన్ కానీ వాయిస్లో. ఒక మాట అనాలనిపిస్తుంది నాకు, అంటే మీకు రావాల్సినంత పేరు రాలేదేమో అని చెప్పి. మన ఐ డ్రీమ్ ద్వారా రావాలని కోరుతున్నా. తప్పకుండా తప్పకుండా. సో ఇప్పుడు మీరు నాటక రంగంలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే చాలా ఎక్స్పీరియన్స్ కదా. అంటే చూసి పెరగడం అంటే ఇంకా దానికి ఎక్కువగా మీరు వంట పట్టించుకుని ఉంటారు కదా. సో ఏంటి ఆ ఇన్స్పిరేషన్ కానీ? నాన్నగారు కంచెలే వచ్చేది. కులవృత్తిగా మా నాన్నగారు నాటక రంగమే, వారసత్వ సంపదగా మాకు కూడా ఆ నాటక రంగం అనేది అబ్బింది అలా. ఓకే. సో ఎప్పుడు బాగా గుర్తుండిపోయిన నాటకం ఏం చేశారు మీరు? మేము గౌడవారి శివలీల పురాణంలో, గౌడ పురాణంలో ఒకటి డైలాగ్తో పద్యం కూడా వినిపిస్తాను. చక్కని సురాభాండము నిక్కము గనిడుకొని అడుగు కదలకుండు నిలుచున్న అందాల రాసి, అపురూప సౌందర్య విలాసి, చందమామను భోలు మందయానముకంబు సుందరి సువర్ణమును భోలు సఖియమేను, గాంధీవమును భోలు ఘనమైన కనుబొమ్మలు
పద్మాక్షులను బోలు పడతి కురులు తిల పుష్పమును బోలు దివ్యమౌనాశికం అరయంగదొండ పండతివ పెదవి నా దృశికరముల బడి నన్నొక్కుచున్నయా అంగనవోయలైన హరికి వశమేనా శంకరునికైన బొగుడంగా సౌఖ్యమగునే ఆ ఆ ఆ ఆ అసలు ఎన్ని వేరియేషన్లలా అంటే దీనికి కావాల్సిన వాయిస్ కానీ లాంగ్వేజ్ కానీ డిక్షన్ కానీ ఎమోషన్ కానీ ఇవన్నిటికి తోడు ప్రతిదానికి మీకు అర్థం తెలిసి ఉండాలి కదా. తప్పకుండా అర్థం తెలుసుకొని మీరు పాడతారు కదా. తప్పకుండా. ఎందుకంటే దాంట్లో పాత్ర సురమాంబ పాత్రలో ఆమెను వర్ణిస్తున్నాడు అన్నట్టు. దొండపండు లాంటి నీ పెదవులు, మేలిమి అంటే బంగారం లాంటి మీ దేహము అని ఇట్లా వర్ణించడం అన్నట్టు, వర్ణించే పద్యం. ఓకే ఓకే. అంటే ఇంత చిన్నప్పటి నుండి మీరు దీంట్లోనే పెరుగున్నారు? దీంట్లోనే పెరిగాను. ఇటు జానపదం, ఇటు నాటకరంగం. ఓకే. మీరు పాడుతుంటే పాతకాలంలో ఎన్టీఆర్ గారి సినిమాలో దాంట్లో ఒక స్ట్రెచ్ లో డైలాగ్ చెప్పడము లేదంటే పద్యం పాడడము అదే గుర్తొస్తుంది. ఎందుకంటే నాన్న గారు అందులో ఉన్నారు కాబట్టి ఇక అదే అలవాటుగా. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాని కూడా ఎంచుకోవడం ఎందుకంటే అది ఊర్లకే పరిమితం అవుతుంది నాటకరంగం. ఎందుకంటే సోషల్ మీడియాకు తెలవాలంటే మనం జానపదం వైపు రావాలని ఆ ఉద్దేశంతో మళ్ళీ జానపదం వైపు వచ్చాను. అవునా? అంటే ఎందుకని నాటక రంగానికి ఆ గుర్తింపు కానీ అది లేదు ఇప్పుడు? ఇప్పుడు లేదు, ఎందుకంటే టీవీ రంగాలు సినిమాలు ఎక్కువైపోయాయి కాబట్టి ఆదరణ కొంచెం తగ్గిపోయాది. ఓకే. మరి జానపదం వైపు వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే అనుకుంటాం కానీ ఇక్కడ కూడా కాంపిటీషన్ తక్కువేం లేదు, చాలా ఉంది, చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకొంచెము ప్రైవేట్ ఆల్బమ్స్ ప్రైవేట్ సాంగ్స్ రాబట్టి ఇంకా చాలా మంది చేస్తున్నారు కదా. సో దాంట్లో చాలా సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు దాన్ని ఎంతవరకు వినియోగించుకున్నారంటున్నారు? చాలా వినియోగించుకుంటున్నాము. ఎందుకంటే ఇటు నాటకం ఇటు జానపదం రెండు కంటిన్యూ చేస్తున్నాము. కొన్ని జానపద సాంగ్స్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఒక్క జానపదం మా కోసం. తప్పకుండా. చిత్తూరు చిన్నదానా నే మనసున నేలేనా, చిత్తూరు చిన్నదానా నే మనసున నేలేనా, మురిపించి మై మరపించి మురిపించి మై మరపించి నా మనసును దోచితివే, చిత్తూరు చిన్నదానా నీ మనసున నేలేనా. చాలా బాగుంది, చిలిపిగా. రైట్. సో మీకు ఈ జర్నీలో కూడా చాలా మంది దగ్గర వాళ్ళు, క్లోజ్ ఫ్రెండ్స్ లేదంటే మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా? అవునవును, మా కుటుంబ సభ్యులు ఇలాగే మా గ్రామస్తులు కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తారు. వాళ్ళ ప్రోత్సాహం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఈ వేదికలలో పంచుకుంటున్నాను. ఓకే. సో ఒకప్పుడు జానపదము ఇప్పుడు జానపదానికి చాలా తేడా ఉంది నిజంగా. అంటే మట్టి వాసన తెలిసేది ఆ పాటల్లో. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ కి తగ్గట్టుగా బీట్, సాంగ్, మ్యూజిక్ ఎక్కువ హైలైట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మ్యూజిక్ ఇక్కడ హైలైట్ అవుతుంది, అప్పుడు సాంగ్ సింగర్ కి హైలైట్ అయ్యేది. ఇక్కడ డీజేలు కాబట్టి మ్యూజిక్ ఎక్కువ అయిపోతుంది. కానీ ప్రతి పదం కూడా అప్పుడు అర్థం అయ్యేది. అంటే ఇప్పుడు ఎందుకు పాడుతున్నారు ఏంటి, దాని వెనక ఉద్దేశం ఏంటి, ఎవరు పాడతారు. ఇప్పుడు పొలం పనులు చేసుకునే వాళ్ళు పాడేది ఒకలాగా ఉంటుంది, వేరే పనులు చేసుకుని పాడే వాళ్ళు ఒకలా ఉంటుంది. ఏదైనా మాట్లాడాలి, గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా మాట్లాడాలి అనుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానపదం ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చిన జానపదాలకి అప్పటికి డిఫరెన్సెస్ అంటే మీరు ఏం నోటీస్ చేశారు? చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అప్పుడు అర్థవంతమైన పదాలు ఉండేది, ఇప్పుడు ఎందుకంటే కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి చాలా. ఎందుకంటే డీజేలో మోగేటట్టుగా ఒక పదం అనగానే ఇక డీజే సౌండ్లు యాడ్ అవుతున్నాయి, అప్పుడు లేవు. అట్లా కొంచెం డీజేకు ఎక్కువ పీపుల్స్ ఆదరణ ఎక్కువ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా నడుచుకుంటున్నారు ఫోక్ సింగర్స్ కూడా. ఓకే. అంటే మీరు దానికి మీకు అర్థమవుతుంది కాబట్టి ఆ రూట్లో వెళ్లకుండా మీరేం చేస్తున్నారు? మరి మేమేం చేస్తున్నామంటే ఆ తీసుకున్న దాంట్లో కూడా అర్థవంతంగా, ఎందుకంటే దాంట్లో మన వాయిస్కు తగ్గట్టు ఏ పాటలు అయితే సెలెక్ట్ అవుతాయో ఆ పాటలను ఎంచుకొని పాడడం జరుగుతుంది. ఎందుకంటే వాయిస్ మీద సింగర్కు వాల్యూ రావాలంటే పాటలు ఎమోషనల్గా మెలోడీగా ఉంటేనే చాలా బాగుంటాయి కదా. ఓకే. అట్లా ఇప్పుడున్న జానపద కళాకారుల్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు? గిద్దరామ నరసయ్య,
ఆ అన్నయ్య ఒక పాట వినిపించే ప్రయత్నం చేస్తా. అన్నయ్య రాసిన పాట. అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదునా, కన్నందుకు నీ కాళ్ళకు దండాలు పెడుదునా, కన్నీళ్లతో కాళ్ళు గడిగి రుణం తీర్చుకుందునా, అమ్మా ముద్దు బిడ్డను గన్నావమ్మా, అమ్మా తొలి పొద్దును గన్నావమ్మా. అన్నయ్య బాగా రాశారు. ఎంత అర్థవంతంగా ఉందో అసలు. చాలా ముఖ్యంగా మన తెలంగాణలో జానపదం అంటే ఆంధ్ర సైడ్ జానపదం వేరు, తెలంగాణ సైడ్ జానపదం వేరు. వాళ్ళంటే పనులు చేసుకుంటూ పాడుకోవడమో లేదంటే ఏదన్నా సెలబ్రేషన్ లాగా పాడుకుంటారు. మన వైపు ఏంటి పోరాటం కోసము, మనము ఆ పోరాట స్ఫూర్తి ఉద్యమం కోసమే ఎక్కువగా పాడాం కదా. సో అలాంటి పాట ఏదైనా మీకు బాగా మనసుకు హత్తు? చాలా నన్ను ప్రోత్సహించిన పాట అరుణోదయ నాగన్నది. స్ఫూర్తిదాయకంగా ఒక అమరవీరులది ఉంటుంది. హృదయమున నీ చరిత్రలు పదిలమాయే, మరతుమన్నని శృతుల్ మరపురావు, నీ విధానము చారిత్రకావసరము, విప్లవ పతాక అవి కళా వెలుగు జ్యోతి, అంజలి ఘటించి పాడెదా నో అమరులారా, అంజలి ఘటించి పాడెదా అమరులారా. ఇలాంటి పాటలు విని ఉద్యమంలోకి ఎందరో వచ్చారు అసలు. అలా మీరు కూడా భాగం పంచుకునే ఏమన్నా అవకాశం వచ్చిందంటారు? తప్పకుండా పంచుకున్నాను. గద్దరన్నతో కూడా పంచుకున్నాను కొన్ని వేదికలు. ఆ రకంగా ఉద్యమాలు చేసుకుంటూ ఇటు నాటకాలు చేసుకుంటూ ఈ రకంగా నడుస్తుంది. ఇంకా మంచి మంచి అవకాశాలు నాకు రావాలి, సినిమాలో కానీ శ్రీదేవిలో కానీ డ్రామా కంపెనీలో కానీ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో మీరు పిలవగానే ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం. కానీ అప్రోచ్ అయ్యారు, ఎందుకంటే చాలా మంది ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో కొత్తగా మెరిసి వాళ్ళు అక్కడ నుండి షైన్ అయిపోయి సినిమాలలో అవకాశాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. మీరు అట్లా ట్రై చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే చేస్తున్నాము. ఎందుకంటే మన టాలెంట్ సోషల్ మీడియాకి పరిమితం కావాలని ఆ ఉద్దేశంతో కొన్ని సాంగ్స్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓకే. కారండ పడవిలో కాకులున్నైరో, కాకి కడుపుల కైలాసం ఉన్నదిరో, ఈశుడున్నడు రో, జోలేనే ఉయ్యాల చేసి నిన్ను మోసే, మాయాలోడి లీల మానవాళికి జోలా. కారండ పడవిలో కాకులున్నైరో, కాకి కడుపున కైలాసం ఉన్నదిరో, ఈశుడున్నడు రో. మీరు వచ్చిన ఆ ఏరియా మహబూబాబాద్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ప్రాంతం ఎలా ఉంటుంది, అక్కడ జనాలు ఎలా ఉంటారు, జానపదంని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మా ప్రాంత వాసులు, మా పల్లెల్లో ఉన్న వాళ్ళు, తండలో ఉన్న వాళ్ళు చాలా అభిమానంగా ఆదరిస్తారు. జానపదాన్ని బాగా ఇష్టపడతారు. ఓకే. సో అక్కడ బాగా ఎక్కువ పాడుకునే పాటలు ఏంటి? అక్కడ పాడుకునే పాటలు వినాయక చవితికి సందర్భంగా, కొన్ని శివరాత్రి సందర్భంగా భక్తిపూర్వమైన పాటలు కూడా ఉంటాయి కదా. తప్పకుండా నేను అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి వెళ్ళి, మోహన్ బాబు గారి నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం నుంచి వెళ్ళి పేరడిగా ఒకటి మలుచుకొని ఆ పాట ఉన్నది, ఒకసారి వినిపించే ప్రయత్నం. కైలాస శిఖరములోన చల్లనైన దేవుడవై, ఉత్తమైన భక్తులకెప్పుడు ముక్తినిచ్చే దాతవు నీవై, కరుణతోడ దరికి చేరి కావు మనసు మ్రొక్కేదా, మదిలోన నీ రూపు మెదిలేను నా స్వామి, ఘరి సదస గంగమ్మను తలపైన, గౌరమ్మను ఎదపైన, ఇద్దరిని ఏలుచున్న రుద్రమూర్తివి నీవేరా. గంగమ్మను తలపైన, గౌరమ్మను ఎదపైన, ఇద్దరిని ఏలుచున్న రుద్రమూర్తివి నీవేరా. భక్తులాము నిన్ను కోరి భజనలెన్నో చేశాము, ముక్తి కొరకు నిన్ను వేడి మా శక్తినే కోల్పోయాము. ఆదిదేవుడా మమ్మ ధరించరా, ఆదిదేవుడా
మమ్మాదరించరా నీవు లెక్క నిద్ర లెక్క వేచి వేచి ఉన్నాము సరి గరి గా పదాస పదాస గరి సదస గరి సదస గరి సదస. ఆ పాటని ఇలా మార్చారు అసలు. మార్చాను ప్రేరణగా. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒరిజినల్ సాంగ్ ఒకసారి పాడండి 2 లైన్స్. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే ముద్దబంతి పువ్వులలోన నడచిరావే సరిగమల కనుల నిండా ఇలా. అసలు ఇమాజిన్ కూడా చేయలేము కదా, అసలు భక్తి Same, పాటగా same ఉంటుంది. మార్చేసారు మొత్తం దాన్ని. చాలా బాగుంది, చాలా అలా అద్భుతంగా. అలా మొత్తం ఇంకో- మీదేనా ఇదంతా? అవును. ఇలానే స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం నుంచి కూడా దాన్ని కూడా పేరడిగా నాటక రంగంలో ఉపయోగపడేలాగా ఇప్పటి జనరేషన్ కి అనుగుణంగా ఉండేటట్టుగా ఈ పడ్డానండి ప్రేమలో మరేకి పేరడిగా ఆహా. శివుని గురించి వస్తుంది. మమ్ము కరుణించే విలవేలుపు నీవేనని మమ్ము కాపాడే పరమాత్ముడ నీవేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని తెలసి నీదు గుడి అందు చేరుకున్నాము. పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా రావయ్యా ఓ దేవా. పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా. నిన్ను నమ్ముకున్న మౌని చెంత చేరినావయ్యా, నిన్ను వేడుకున్న బాలునికి ముక్తినిచ్చావు, శక్తినిచ్చావు, ముక్తినిచ్చావు. చిత్ర కన్ను తెరచి మదనున్ని కాచినావయ్యా, యమును శిక్షించి మార్కండుని బ్రోచినావయ్యా. బ్రోవవేమయ్యా బ్రోచినావయ్యా. పరమాత్మ నన్ను బ్రోవుమా పరమేశ్వర పాలించవా. పడ్డానండి ప్రేమలో మరి. అమ్మో, అసలు ఇంత కాంట్రాస్ట్ ఉంది. కానీ నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. గుర్తుపట్టారు ఎవరు, కానీ అది ఎంత క్యాచీగా ఉందో ట్యూన్ అంతా కూడా. Same tune కానీ అది. దీన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు తప్పకుండా. ఎందుకంటే శివుని మీద కాబట్టి విమర్శ ఉండదు ఇక. కానీ ఇది కొంచెం ఎంతైనా అలాంటి పాట దాన్ని మీరు మొత్తం భక్తిలో ఎందుకంటే మార్చారు జనాలు కదా. మనల్ని రిసీవ్ చేసుకోవడం సినిమా పాటలను ఎక్కువ ఆదరిస్తారు కరెక్ట్ కాబట్టి కరెక్ట్ తెలిసి ఉంటది కాబట్టి కొంచెం. జనాలు కూర్చున్న వాళ్ళు లేవకుండా ఉండాలంటే ఇలాంటివి ఉంటాయి మధ్య మధ్యలో. ఇలాంటి మీ ఓన్ క్రియేటివిటీ యాడ్ ఆ, చేస్తారు. అలా యాడ్ అయిపోతుంటాయి. ఓకే. సో నాటక రంగము ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడైతే లేదు, అది అందరికీ తెలిసిన విషయం, అందరూ ఒప్పుకుంటారు. అవునవును, కానీ అందుకే మీరు ఇలాంటివి పెడుతున్నాం, ఇలాంటివి దీంతో ముందుకు వస్తున్నారు మీరు, ఇలాంటి వాటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేస్తున్నాం అంతే. ఓకే. అయితే దానికి మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు ఎంతైనా మొత్తం మారిపోతుంది, సినిమా కాకుండా వెబ్ సిరీస్, షార్ట్స్, రీల్స్, ఇంత ఎవల్యూషన్ జరిగింది కదా. అవునవును. అయినా కూడా ఆ నాటక రంగంలో ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు కొద్ది గొప్ప చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అయితే ఉంటున్నారు కదా. చేస్తున్నారు సో కాబట్టి అలాంటి వాళ్ళకి మీ తరఫు నుండి అంటే ఎలా ఉంది సపోర్ట్? సపోర్ట్ చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం ఆదరణ లభిస్తుంది, ఎందుకంటే ఇలాగా మార్చాము కాబట్టి పాటలు కూడా కొంచెం ఆదరణ ఉన్నది. అదే కాకుండా ఈ సోషల్ మీడియా ఈ సమాజంలో ఉన్నది కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా ఒక పాట పాడబోతున్నా. ఇన్స్టా ఐడిలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో. పై పైకి అందరూ శ్రీరామచంద్రులే, పై పైకి అందరూ శ్రీరామచంద్రులే, లోపల జబర్దస్తు చమక్ చంద్రలే. ఇన్స్టా ఐడిలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో. కొందరికి చాటింగ్ పిచ్చి, కొందరికి ఫిల్టర్ పిచ్చి, కొందరికి చాటింగ్ పిచ్చి, కొందరికి ఫిల్టర్ పిచ్చి. పిల్లల పిచ్చి, పిల్లల పిచ్చి, ఆడా పిల్లల పిచ్చి. ఏ పిచ్చి లేనోడే, ఏ పిచ్చి లేనోడే అసలైన పిచ్చోడు. ఇన్స్టా ఐడి లేనోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో, దాన్ని వాడలే నోడెవడు ఈ రోజుల్లో. అంత బాగుంది, కానీ ఆ మధ్యలో చమక్ చంద్ర ఎందుకు వచ్చారు అంటే దాని అర్థం ఏంటి చిలిపి అక్కడ? చిలిపి ఉంటాయి కదా అని. ఇంకేదైనా ఇన్నర్ మీనింగ్ ఉందేమో అని. అలాంటివే ఉన్నాయి అందులో. అందుకే యాడ్ మధ్యలో అయ్యడానికి ఆలోచించి. కారణం కూడా సో ఇలాంటి ప్రోగ్రామ్స్ లో చాలా మంది బయటకు వస్తున్నారు, ఇందాక మాట్లాడుకున్నట్టుగా. అలా అంటే మీరు ఏదైనా కొత్తగా చేస్తేనే అట్రాక్ట్ అవుతారు కదా జనాలు కూడా. అంటే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్యారడీ అసలు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అలా, కొత్తగా ఉంది, ఓన్ క్రియేటివిటీ వాడారు కదా. అట్లా అలా మీరు ఏది చూపించాలనుకుంటున్నారు జనాలకి? ఇది నేను నా పేరు వింటే ఇది గుర్తుకు రావాలి, నరేష్ అంటే ఈ పాట గుర్తుకు రావాలో, లేదంటే ఇలాంటి యాక్ట్ గుర్తుకు రావాలో అని ఉంటది కదా. అలా మీకు ఎలాంటి గుర్తింపు నాకు ఎలా గుర్తింపు రావాలని ఉందంటే, ఒక పద్యాన్ని వినిపించాలి వెరైటీగా. అందరూ సాంగ్స్ పాడుతూనే ఉంటారు కదా. పద్యం అయితే ఆల్రెడీ వాయిస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది, అవును. పాట అయితే మ్యూజిక్ యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు గల తప్పులు ఉప్పులైనా కమర్షియల్గా ఆగిపోతాయి కాబట్టి పద్యాన్ని వినిపించాలని ఉంది నాకు.
తప్పకుండా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఐడ్రీబీ ప్రేక్షకులకు ఒకసారి వినిపిస్తా మీకు కూడా. పద్యాన్ని. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిచాచర వినాశకరం నమామి. చాలా అద్భుతంగా ఉంది. అంటే అంత హై నోట్ అసలు ఎలా తీసుకోగలుగుతారు? అంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా అంటే మేము నాటక రంగంలో ఉంటాం కాబట్టి ఆ పద్యాలు ఇట్లా అలవాటు. ఇప్పుడు ట్రెడిషనల్ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, ప్రాక్టీస్ చేస్తుంటారు గమకాలు అవన్నీ కూడా. అంటే మీరు దేన్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తారు? మేము హార్మోనియం మ్యూజిక్ ఉంటుంది మాకు లైఫ్లో. మేము నాటక రంగము పుట్టడమే హార్మోనియం తప్లాల మీదనే ఉంటాం కాబట్టి మనకు మ్యూజిక్ టీచర్ అవసరం లేదు. ఇక నాన్నగారే టీచర్ లాగా మనకు నేర్పుతాడు అంతే. అంతే, గురువు నుండి వచ్చింది అంతే వారసత్వంగా నాన్నగారే. మీరు సొంతంగా ఇలా ప్యారడీస్ కాకుండా ఇంకా ఏదైనా కొత్త క్రియేట్ చేసినవి ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఇప్పుడు జానపదాన్ని కూడా వినిపిస్తా, నా ఓన్ సాంగ్స్ అది తప్పకుండా వినిపించి. శైలేంద్రి నీలవేణి శైలేంద్రి నీలవేణి నిలచి మాటలాడవే శైలేంద్రి నీలవేణి కలసి ముద్దులివ్వవే నిలచి మాటలాడవే కలసి ముద్దులివ్వవే శైలేంద్రి నీలవేణి నిలచి మాటలాడవే పొలమెల్లిపోతుంటే మళ్ళీ మళ్ళీ చూడకే పొలమెల్లిపోతుంటే మళ్ళీ మళ్ళీ చూడకే మళ్ళీ మళ్ళీ చూడకే ముళ్ళుగట్టె దెబ్బలో శైలేంద్రి నీలవేణి నిలచి మాటలాడవే శైలేంద్రి నీలవేణి కలసి ముద్దులివ్వవే. మీరు పాటప్పుడు ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు? అంటే జనరల్లీ గ్రూప్ నాటక రంగంలో హార్మోనియం ఉంటుంది. నాకు ఈ పాట అయితే నిజంగా మీరు పాడుతుంటే అవన్నీ పెట్టుకొని గ్రూప్ లా అలా కచేరీ లాగా వినాలని అనిపించింది. ఎందుకంటే ఇటు జానపదం వైపు వస్తే డప్పు మీద ఉంటుంది, డప్పు మీద. ఓకే, మీరు అలా ఏదైనా నేర్చుకున్నారా? కొత్తగా ట్రై చేద్దామన్నా డప్పు అంటే నేను సింగర్ గానే వోకల్ గా ఎక్కువగా ఇంట్రెస్ట్ కాబట్టి ఇక అవేమి నేర్చుకోలే ఇంకా. ఓకే ఓకే, ఇంకేదైనా పాట డిఫరెంట్ వర్షన్ లో ఏదైనా పాడగలుగుతారా? డిఫరెంట్ వర్షన్ లో అంటే ఒకటి సందేశాత్మక చెల్లెల గురించి పాడతా, ఒకటి వరకట్నపు గురించి ఒకసారి వినిపిద్దాం. పారాని పాదాలకు పసుపు రాసి గారాల చెల్లికి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపెవేళ కన్నీటితో కాళ్ళు గడగి పంపితిమమ్మ మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లెమ్మ మా బృందావనములో నందనవనమై పూసిన వేయమ్మ నువ్వు పెళ్ళాయి వెళ్ళి పొంగ పెంచుకున్న మెల్లతిగా కన్నీళ్లు పెట్టెనమ్మా నువ్వు గూడి దాటి వెళ్ళి పొంగ గులాబీ పువ్వులన్నీ ఎక్కి ఎక్కి ఎచ్చనమ్మా ఎడవకమ్మా చెల్లెమ్మ మా ముద్దుల చెల్లెమ్మ నూరేళ్ళు కలకాలం వర్ధిల్లవే మాయమ్మ మా ఇంటికి దీపం కంటికి పాపవు నీవే చెల్లెమ్మ. వాళ్ళు చూపజేస్తే తప్పకుండా పాటలు. అండ్ మీరు ఇప్పటివరకు పాడిన పాటల్లో మీకు బాగా ఫస్ట్ పాడిన పాట ఏంటి? ఫస్ట్ బాగా గుర్తుండిపోతుంది కదా ఎప్పటికీ. ఫస్ట్ పాడిన పాట ఒకటి ఫోక్ సాంగే ఉంది. ఎల్లిపాయసిగా మీద ఎండిది సిక్కుడు బుల్ల ఎల్లిపాయసిగా మీద ఎండిది సిక్కుడు బుల్ల భారాన బంతి పువ్వమ్ము తెనుగోళ్ళగున్నాదురుగా భారాన బంతి పువ్వమ్ము తెనుగోళ్ళగున్నాదురుగా అమ్మలేదు దురుగా నీ కయ్యలేడు దురుగా అమ్మలేదు దురుగా నీ కయ్యలేడు దురుగా అత్తారా సీసాలె కడియే తెనుగోళ్ళగున్నాదురుగా అత్తారా సీసాలె కడియే తెనుగోళ్ళగున్నాదురుగా. అంటే బాగుంది కానీ అంటే స్టార్టింగ్ లైన్స్ అసలు అర్థం కూడా కాలేదు. వెల్లిపాయసిక మీద అంటే ఈ జడలో కూడా వెల్లిపాయసిక అని అంటారు పల్లెటూరులో. ఇది అందరికి అర్థం అవ్వదు, ఓన్లీ తెలంగాణలో కొంచెం భాష మళ్ళీ సిటీలో పెరిగిన వాళ్ళకి అర్థం కాదు. అయితే అంటారు కదా ఇప్పుడు అవునవును ఇంత చిన్న ముడేసుకుంటారు ఇంతే ఉంటుంది జుట్టు అని చెప్పి అంటారు. అవునవునవును. దాని తర్వాత ఇది వర్డ్ అన్నారు ఎల్లిపాయసిగా మీద ఎండిది సిక్కుడు పుల్ల అంటే దాంట్లో ఒక పుల్ల లాంటిది ఎండిది
వెనకట పెట్టుకునేవాళ్ళు కదా ఇట్లా కూర్చుతారు ఆ. అమ్మో ఇంత అర్థం ఉందా దాంట్లో. దానిలో బట్ ఈ జానపద పాటల్లో కొంతమంది ఏంటంటే మన లోకల్ లాంగ్వేజ్ లోకల్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటది కాబట్టి మనకి బాగా ఆ అర్థం పదాలనే తొందరగా తీసుకుంటాము. కానీ బయట వాళ్ళకి అంత తొందరగా ఎలగవు ఇవన్నీ, తొందరగా అర్థం కూడా కాదు. కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మంగ్లీ గారు రిలీజ్ చేసిన ఒక పాట ఉంది, బాయిలోనే బలి పలికే అని చెప్పేసి. చాలా మందికి అర్థం కాలే ఫస్ట్, తర్వాత అది విడమర్చి మళ్ళీ ఒకసారి పాడి వినిపిస్తే ఫస్ట్ వెలగను కూడా వెలగదు, తర్వాత విడమర్చి కొంచెం అర్థం చెప్పినప్పుడు కొంచెం ట్రై చేస్తున్నారు. అంటే డిఫరెంట్ గా ఉంటాయి అట్లా అలా ఉంటాయి అన్నట్టు. పల్లెటూరులో ఉండే లాంగ్వేజ్ అలా ఉంటది కాబట్టి సిటీ వాళ్ళకి డిఫరెంట్, అది డిఫరెంట్ చూస్తున్నారు కాబట్టి అది ఆల్రెడీ పల్లెటూరులో పాత పాటనే పాత పదాలే వాడిన పదాలే. అవునవును. ఓకే, అయితే మీరు మొత్తానికి అయితే ఇండస్ట్రీలోకి వచ్చి పాటలు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాల్లో కూడా బాగా ఏదైనా ఒక ఫోక్ సాంగ్ పెడుతున్నారు. డైరెక్టర్సే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ తోన వాళ్ళకి ఆల్రెడీ నచ్చిన పాటనో లేదంటే ఏదైనా కొత్త క్రియేట్ చేసో పాడుతున్నారు అంతే. మీరు దాని గురించి ఏమంటారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? దాని గురించి తప్పకుండా అట్లాంటివి పెట్టడం, చాలా మాలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడం ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు. అట్లాంటి వాళ్ళని వెలికి తీయడం మంచిది, ఒక సందేశం కదా. ఓకే ఓకే, సినిమా పాటల్లో ఏది మీకు బాగా ఇష్టమైన పాట? తప్పకుండా వినిపిస్తా. కరకు రాతి గుండెల్లో సాంగ్ వినిపిస్తా. కరకు రాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు, కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు, రాబంధుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఈడ బ్రతకగలవమ్మా, ఎగిరిపోవయాడికైనా కోయిలమ్మా, ఎలా ఈడ బ్రతకగలవమ్మా, ఎగిరిపోయేడికైనా కోయిలమ్మా, గుండెల పెను వేసుకున్నాను బంధాలు, ఆటలనే మరిపించే ఆటపాటలు, మరచిపోయి తీరాలమ్మా, నువ్వు మరచిపోయి తీరాలమ్మా. ఈ రకమైన పాటలు చాలా అద్భుతంగా ఉంది. ఏదైనా కొన్ని పాటలు కొంచెం కొంటెగా పాడుతూ ఉంటారు కదా, అలా ఏదైనా పాడగలుగుతారు? ఎందుకంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది జానపదంలో అలాంటి పాటలు వినడం. అవునవునవును, జానపదంలో ఆ రకంగానే ఉంటాయి, ఎక్కువ ఏదైనా ఎమోషన్లు లేదంటే కొంచెం ఏడిపించినట్టుగాను కొన్ని పాటలు అలా ఉంటాయి కదా, మీనింగ్ఫుల్ గా ఉండేవి ఉంటాయి, కొన్ని కొంటెగా ఉండేవి కూడా ఉంటాయి. సో అలాంటి పాట ఏదైనా తప్పకుండా కొంటెగా ఉన్న పాట వినిపించే ప్రయత్నం చేద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారనిదే అమ్మా, కలికి మా చిలుక పాడకే నిన్నటి నీ రాగం, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. సో ఫైనలీ క్లోజ్ చేసే ముందు ఒక పాట, ఎలాంటి పాట అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయ్యి బాగా జనాలకి నచ్చిన పాట, జానపద పాట ఏదైనా పాడతారు? అద్దాల మేడలున్నాయే, మేడల్లో మంచి సీరలున్నాయే, మేడంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను రాను బొంబాయికి రాను బొంబాయికి రాను. డిఫరెంట్ గా పాడారు ఇది, అంటే అక్కడ ఉన్న దానికన్నా మీరు డిఫరెంట్ గా మార్చేసి పాడారు, మన స్టైల్ అదే. నిజంగా ఇలాంటి మీ క్రియేటివిటీ ఎవరో ఒక డైరెక్టర్ ఏదో ఒక సినిమాలో తప్పకుండా వాడాలి, మీరు అనుకున్నంతగా పేరు రావాలి. ప్రోగ్రామ్స్ లో ఈవెంట్స్ లో చాలా చక్కగా ఇలానే పాడి తప్పకుండా అందరినీ ఎంటర్టైన్ చేయండి అండ్ ఆలోచింపజేయండి కూడా, ఎందుకంటే మీ పాటల్లో మీ ఎమోషన్ ఎక్కువగా హైలైట్ అవుతుంది, మీ వాయిస్ లో అది ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా అలాగే జనాలకి చేరువవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.